ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో మనకి ఎంతో విశేషమైనటువంటి కార్తీక సోమవారాలలో పూజ ఎలా చేసుకోవాలి, మనం పూర్తి పూజా విధానము, నియమాలు ఏం పాటించాలి అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకి 2025 సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం అయితే మనకి రానుందండి. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు కార్తీక సోమవారాల్లో కనుక పూజ చేస్తే నెల మొత్తం పూజా ఫలితం అనేది వస్తుందండి. అలానే ఈ కార్తీక సోమవారాలు చాలా విశేషత ఉందండి. ఈ రోజున 365 వత్తుల దీపం వెలిగిస్తూ ఉంటారు. అలానే చాలామంది ఏదైనా దీపదానాలు, అలానే పూజారులకి స్వయంపాక దానము, ఇంట్లో మీరు రకరకాల పూజా విధానాలు అంటే నారికేల దీపం ఇలాంటివన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా మీరు ఈ సోమవారాల్లో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుందండి. ఈ సంవత్సరం మనకి కార్తీక మాసంలో 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయి. నేను ఈరోజు వీడియోలో కార్తీక సోమవారాల్లో పూజ ఎలా చేసుకోవాలో తెలియజేస్తానండి. అయితే ఈరోజు పూజలో ప్రత్యేకంగా నేను నారికేల దీపం ఎలా పెట్టాలి, అలానే మారేడు కాయతో పూజ ఎలా చేసుకోవాలి, ఈ 2 విధి విధానాలను అయితే నేను తెలియజేస్తున్నానండి. ఇంకా మరొక వీడియోలో నేను కార్తీక సోమవారం పూజ అనేది రుద్రాక్ష దీపంతో ఎలా చేయాలో నేను తెలియజేస్తానండి. ఇప్పుడు మన కార్తీక సోమవారాల పూజ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం మనకి ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి, వాటి గురించి డేట్స్ తెలుసుకుందామండి ముందుగా. సో దట్ మనము ఆ డేట్స్లో మనం పూజ అనేది చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. మొదటి కార్తీక సోమవారం 2025 సంవత్సరంలో అక్టోబర్ 27వ తేదీ షష్ఠీ తిథి మూల నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి మొదటి కార్తీక సోమవారం. రెండవ కార్తీక సోమవారం నవంబర్ 3వ తేదీ త్రయోదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం. మూడవ కార్తీక సోమవారం నవంబర్ 10వ తేదీ పంచమి తిథి పునర్వసు నక్షత్రం. నాలుగవ కార్తీక సోమవారం నవంబర్ 17వ తేదీన త్రయోదశి తిథి పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఇవండి మనకి ఈ సంవత్సరం వచ్చేటువంటి 4 కార్తీక సోమవారాల తేదీలు. ఇప్పుడైతే నేను ఈ రోజున ప్రత్యేకంగా మనము శివయ్యకు పూజ అనేది చేసుకుంటాం కాబట్టి శివయ్య దగ్గర ఎంతో శక్తివంతమైనటువంటి నారికేల దీపం, ఈ నారికేల దీపం అనేది పెట్టడం వలన అష్ట కష్టాలు అనేటివి దూరం అవుతాయి అని మనకి పురాణాల్లో అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. చాలా శక్తివంతమైనటువంటి దీపం అండి. ఎవరైనా సరే మీ ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యులందరూ ఎవరైనా సరే అనారోగ్యంగా బాలేని వాళ్ళు, లేదా మీకు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా మీరు కార్తీక మాసంలో ఈ దీపం అనేది కార్తీక మాసంలోనే కాదండి, మీరు శివరాత్రి రోజులు కానివ్వండి, లేదా నార్మల్ డేస్లో మనకి త్రయోదశి తిథి ప్రదోషం వ్రతం ఉంటుంది కదండి, ప్రతి నెల వస్తుంది, అప్పుడు పెట్టుకోవచ్చు. అలానే మీరు కార్తీక మాసంలో పెట్టుకోవచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున, అలానే కార్తీక సోమవారాలలో, ప్రత్యేకంగా ఏకాదశి తిథి, క్షీరాబ్ది ద్వాదశి తిథులలో, ఇలా మీరు ప్రత్యేకమైనటువంటి రోజులలో ఈ దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ముందుగా అయితే నేను ఈ టెంకాయ దీపం అంటే దీన్ని మనం నారికేల దీపం అనే పేరుతో పిలుస్తామండి. ఈ దీపారాధన ఎలా చేసుకోవాలండి అంటే ముందుగా కార్తీక సోమవారం అనగానే ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్ర లేచి తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. పూజ ఎక్కడైతే చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇంట్లో కనుక ప్లేస్ కనుక ఎక్కువ ఉంటే పూజా రూమ్లోనే మీరు సాక్షాత్తు శివయ్య ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఖచ్చితంగా కఠినమైనటువంటి నియమాలు పాటించాలా అండి అంటే అలా ఏమీ అవసరం లేదండి. సోమవారం అనగానే ఖచ్చితంగా కార్తీక మాసంలో ఆ సోమవారం రోజు అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు, బ్రహ్మచర్యం అయితే పాటించాలి. అలానే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు ఉపవాసం ఉండలేను అనుకున్నప్పుడు మీరు పాలు కానివ్వండి, లేదా ఏదన్నా మీరు లైట్గా టిఫిన్ ఐటమ్స్ అలాంటివి తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నారికేల దీపం ఎలా పెట్టాలో తెలియచేస్తానండి. ముందుగా ఒక టెంకాయని, మీరు పీచు లేనటువంటి టెంకాయని అయితే తీసుకోవాలి. మీరు ఆ టెంకాయ కూడా కొద్దిగా వాటర్ ఉండే టెంకాయని అంటే మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా అండి, సో మీరు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా మీరు చూసుకొని, అంటే కొద్దిగా నీళ్ళు లేని టెంకాయ అలా కాకుండా కొద్దిగా మంచి టెంకాయని, రౌండ్గా ఉండే టెంకాయని, ఒక టెంకాయని అయితే మీరు ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఆ టెంకాయని అయితే మీరు బ్రేక్ చేసి అందులో వాటర్ని అయితే తీసివేయాలండి. ఇక్కడ మనకి 2 చిప్పలు అనేటివి వస్తాయి కదా అండి, మనకి కళ్ళు ఉంటాయి కదా, ఆ టెంకాయ చిప్ప కాకుండా ఇంకొక మనకి కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, ఆ కొబ్బరిని అయితే మనం దాని మీద అయితే మనం దీపం అనేది పెట్టుకోవాలండి.
చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారండి, కళ్ళు ఉన్న టెంకాయకే దీపం పెట్టాలి అని. కానీ నేను మా పూజారిని అడిగిన దాని ప్రకారం, అలానే నేను తెలుసుకున్న దాని ప్రకారం మనము టెంకాయ కళ్ళు లేకుండా ఉంటుంది కదండి, ఆ కొబ్బరి చిప్పలో మాత్రమే మనము దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా మనం టెంకాయని బ్రేక్ చేసి ఇలా టెంకాయ పై భాగం ఉంటుంది కదండి, సో దీన్ని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక ప్లేట్ అనేది తీసుకోవాలండి. ఆ ప్లేట్లో మీరు బియ్యం అనేది వేసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా బియ్యమే వేసుకోవాలా అండి అంటే అలా ఏం లేదండి. ఏదైనా సరే మీ ధాన్యాలు, గోధుమలు కానివ్వండి, లేదా వడ్లు కానివ్వండి, లేదా బియ్యం కానివ్వండి, ఏవైనా సరే మీరు ఈ దీపం కింద అయితే మీరు వెలిగించుకోవచ్చండి. ఇంకా చాలామందికి జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉంటాయి కదా అండి, అంటే ఇప్పుడు సూర్యుని గ్రహ దోషం ఉంటే గోధుమల మీద దీపం పెడతారు. అలానే మీరు ఏదైనా సరే అండి, మినుములు కానివ్వండి, ఏవైనా సరే ధాన్యాలు అనేటివి పెట్టుకొని దాని మీద మీరు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఇలా బియ్యం అనేది నేనైతే ఇక్కడ 3 దోశలు అయితే వేసుకొని దాని మీద ఈ టెంకాయ చిప్ని అయితే పెట్టుకొని ముందుగా నూనె అనేది వేసుకోవాలండి. నూనె మీరు ఆవు నెయ్యి కానివ్వండి, లేదా మీరు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె, ఏ నూనె అయినా సరే మీరు అందుబాటులో ఉంటే ఆ నూనె అయితే మీరు వేసుకోండి. తర్వాత ఇక్కడ ఒత్తుల విషయానికి వస్తే 3 ఒత్తులు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం శివయ్యకి దీపారాధన చేస్తున్నాము కాబట్టి, శివయ్యను మనము ముక్కంటి అనే నామంతో మనం బోధిస్తాం కాబట్టి, 3 కన్నుల కలవాడు కాబట్టి 3 ఒత్తులతో దీపారాధన అనేది చేస్తున్నానండి. కొంతమంది 5 ఒత్తులతో కూడా దీపారాధన చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఈ టెంకాయకి అయితే నేనైతే పసుపు, కుంకుమ, గంధం బొట్లు అనేటివి పెట్టుకున్నాను. తర్వాత ఇలా అంతా ఒక ప్లేట్లో పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేట్లో కూడా మొత్తము పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఈ విధంగా అయితే మనము నారికేల దీపం అయితే మనం రెడీ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఇంకొక విధానాన్ని అయితే చూపిస్తున్నానండి. మారేడుకాయతో పూజ అండి. అదేంటండి, మారేడుకాయతో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ముఖ్యంగా ఎవరైనా సరే జాతకరీత్యా సంతానం లేకుండా ఉన్నా, చాలా పెళ్ళైన తర్వాత చాలా రోజుల నుంచి సంతానం లేకుండా ఉండి బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా మీరు కార్తీక మాసంలో కార్తీక సోమవారాల్లో కానివ్వండి, లేదా కార్తీక పౌర్ణమి రోజున కానివ్వండి, మీరు ఈ మారేడుకాయతో పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. ముందుగా అయితే ఈ మారేడుకాయ ఎక్కడ దొరుకుతుందండి అంటే, నాకు తెలిసి కార్తీక మాసం వచ్చేస్తుంది అంటే పూజా మార్కెట్లో ఎక్కడైనా సరే మీకు ఈ మారేడుకాయ అనేది దొరుకుతుందండి. ఒకవేళ దొరకని పక్షంలో కొన్ని పూజా షాప్స్లో మారేడుకాయ కొద్దిగా ఎండిపోయి ఉంటుంది కదండి, సో అవి కూడా అమ్ముతూ ఉంటారండి. ఒకవేళ మీకు కనుక దొరికితే అది కూడా తెచ్చుకోండి. నేనైతే ఈ మారేడుకాయను మా దగ్గరలో ఉండేటువంటి శివాలయంకి కొద్దిగా దూరంలో అయితే ఈ మారేడు చెట్టు అయితే ఉందండి. ఇక్కడైతే నేను ఈ మారేడుకాయని అయితే తెచ్చుకున్నాను. చాలామంది నన్ను ప్రీవియస్ వీడియోస్లో కూడా అడిగారండి, శివాలయం నుంచి మనము మారేడు ఆకులు కానివ్వండి, కాయం కానివ్వండి తెచ్చుకోకూడదంట, నిజమేనా అని. అలా ఏం లేదండి. సాక్షాత్తు శివుని ప్రసాదంగా మనం భావించి ఆ మారేడుకాయని సాక్షాత్తు శివయ్యగా మనం అనుకొని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఓన్లీ ఒక ప్రసాదం మాత్రమే మనము చౌడేశ్వరునికి చెప్పుకొని మనం ఇంటికి తీసుకురావాలి అని చెప్తారండి. అంతేకాని ఇలా మీరు మారేడు ఆకులు ఇవన్నీ కూడా మీరు తెచ్చుకొని ఇంట్లో పూజలు అయితే పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా వచ్చేసి మారేడుకాయని అయితే నేను తెచ్చుకున్నానండి. తర్వాత శుభ్రంగా కడిగి పసుపు అంతా పూర్తిగా నేను అప్లై చేసుకొని దాని మీద విభూతితో నేను నామాలు అనేవి పెట్టుకున్నానండి. తర్వాత మధ్యలో కుంకుమ అనేది పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పసుపు కుంకుమలన్నీ పెట్టుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, మనం మారేడుకాయతో పూజ అంతా చేసిన తర్వాత మారేడుకాయను ఏం చేయాలండి అంటే, మారేడుకాయతో పూజ అంతా అయిన తర్వాత మారేడుకాయలో ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది కదా అండి, ఆ గుజ్జుతో కూడా జ్యూస్ అనేది చేసుకొని తాగుతూ ఉంటారండి. ఏదైనా సరే గర్భానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలా జ్యూస్ తాగడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. సో వాళ్ళు కొద్దిగా వెంటనే కూడా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అని చెప్తారండి. ఇంకా ఈ మారేడుకాయను బాగా ఎండబెట్టి తర్వాత ఆ పౌడర్ని చేసి మిల్క్లో మీరు కలుపుకొని తాగడం కానివ్వండి, లేదా హాట్ వాటర్లో కలుపుకొని తాగడం, ఇలా చేయడం వల్ల కూడా సంతాన సమస్యలు అనేటివి దూరం అవుతాయి అని కూడా చెప్తారండి. ఇది సైంటిఫిక్గా కూడా చాలామంది కూడా చెప్తూ ఉంటారండి ఈ విధానాన్ని. సో ఈ విధంగా అయితే మారేడుకాయని అయితే నేనైతే పూజలో అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను నారికేల దీపాన్ని రెడీ చేసుకున్నాను. అలానే పూజలో ఈ మారేడుకాయని కూడా నేను పూజించుకుంటున్నానండి. ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నానని చెప్పాను కదండి, అక్కడ శివయ్య ఫోటో, అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి, ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఉన్నా కూడా పెట్టుకోండి. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి రోజుల ప్రకారం శివయ్య ఫోటో అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. సాక్షాత్తు లోక కళ్యాణానికి అధిపతులు వాళ్ళండి, వాళ్ళ ఫోటో
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఫోటో అనేది పెట్టుకొని ఇరువైపులా దీపారాధన కుందులన్నీ ఏర్పాటు చేసుకొని ఏకాహారతితో దీపారాధన చేసుకొని ముందుగా మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం కదండి నారికేల దీపం. ఈ నారికేల దీపాన్ని అలానే మారేడికాయ దీపాన్ని వీటన్నిటిని కూడా పూజలో పెట్టుకోవాలండి. మనము ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి రోజులలో పూజ చేస్తున్నాం. ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణపతిని అయితే మనం పూజించుకోవాలండి. సో మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా కూడా మీకు షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే పూజ చేసుకోండి. మాకు ఇవేవి తెలియవు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఓం గం గం గణపతి అయి నమః అని ఒక 9 సార్లు నామాన్ని పఠించుకొని గణపతికి నమస్కారాన్ని చేసుకొని స్వామి నేను చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా పూజకు మంచి ఫలితం ఇవ్వండి అని స్వామివారికి క్షమాపణలు ఏదైనా తెలిసి తెలియక చేస్తుంటే క్షమాపణలు చెప్పుకొని పూజ అనేది చేసుకోండి. మీరు శివునికి షోడశోపచార పూజ మంత్రాలు కనుక తెలిస్తే చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోండి. తప్పకుండా శివయ్య అష్టోత్తరాలు అనేటివి పఠించుకోండి. శివయ్య అష్టోత్తరాలు మీరు విభూతితో కానివ్వండి లేదా పుష్పాలతో కానివ్వండి లేదా విభూది అక్షింతలతో కూడా శివ అష్టోత్తరాలు కూడా పఠిస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా పఠించుకోవచ్చు. నా దగ్గర వెండి బిల్వపత్రాలు అయితే ఉన్నాయండి. వాటితో కూడా పూజ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి. ఈరోజు పూజలో ప్రత్యేకంగా నేనైతే బిల్వపత్ర ఆకులతో అయితే పూజ చేసుకుంటున్నానండి. సాక్షాత్తు మనకి కార్తీక మాసంలో బిల్వపత్రాలతో పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం అలానే అశ్వమేధ యాగాలు పూజ చేసినటువంటి అశ్వమేధ యజ్ఞం పూజ చేసినటువంటి ఫలితం అనేది వస్తుంది అని కార్తీక పురాణాల్లో తెలియజేయడం అయితే జరిగిందండి. నాకైతే బిల్వపత్రాలు అయితే దొరికాయండి. నేను వాటిని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి నేను స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజలో అయితే నేనైతే ఉపయోగించుకున్నాను. తర్వాత మీ దగ్గర ఏవైతే ఉంటే అందుబాటులో ఉంటే వాటితోనే మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీరు వీటితోనే చేయాలని కాదండి. ఖచ్చితంగా మీరు ఆ శివయ్యకు సంకల్పం అనేది చేసుకోండి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటే మీకు బిల్వపత్రాలు కూడా వస్తాయండి. లేకపోయినా పర్లేదండి. ఉన్నంతలో తృప్తిగా పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు కార్తీక సోమవారంలో ప్రత్యేకంగా పూజ చేసుకోండి. ఇంకా కార్తీక సోమవారాల్లో పిండి దీపారాధన చేస్తూ ఉంటారండి. అలానే కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన కూడా చాలా విశేషత ఉందండి. మీకు కనుక ఉసిరికాయలు దొరికినా కూడా ఉసిరికాయలు అయితే పూజలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంత ఆర్భాటంగా చేయాలా అంటే అలా ఏం లేదండి. కనీసం మీరు ఒక్క నారికేల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. నేనైతే ఈరోజు పూజా విధానం వీడియోలో వచ్చేసి నారికేల దీపం అలానే మారేడికాయతో పూజ ఎలా చేసుకోవాలో అన్నీ కూడా క్లియర్గా తెలియచేశానండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. కార్తీక మాసంలో రానున్నటువంటి పూజా విధానం వీడియోస్ అలానే మీకు ఉన్నటువంటి డౌట్స్ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మీకు కనుక ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియచేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.